జీడీకే 1 ఇంగ్లాండ్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 ఇంగ్లాండ్ గనికి చెందిన జనరల్ మజ్దూర్ కార్మికుడు రాసపల్లి నాగరాజు దుర్మరణం పాలయ్యారు. జీడీకే 11 ఇంగ్లాండ్లో సెకండ్ షిఫ్ట్ విధులను పూర్తి చేసుకుని తన ద్విచక్ర వాహనంపై గోదావరికని జవహర్ నగర్లోని ఇంటికి తిరిగి వస్తుండగా 1 ఇంగ్లాండ్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టగా బైకు లారీ కిందకు వెళ్లగా నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డు పక్కనే నిర్లక్ష్యంగా కనీసం ఇండికేటర్ కూడా వేయకుండా ఆపి ఉంచడం మూలంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు సంఘటన స్థలాన్ని చూస్తే అర్థమవుతుంది. కాగా సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే కార్మికులు రోడ్డు ప్రమాదాలు జరిగి చనిపోతున్నారని ఆరోపిస్తూ అర్ధరాత్రి ఏఐటీయూసీ ఆజీవన్ కార్యదర్శి ఆర్ఎల్ఏ పోసం ఆధ్వర్యంలో కార్మికులు ప్రమాద స్థలం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సింగరేణి యాజమాన్యం ఈ రోడ్డును బంద్ చేసి కార్మికుల ప్రాణాలు గాల్లో కలవకుండా ఆపాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న కార్మికులను శాంతింపజేసిన పోలీసులు నాగరాజు మృతదేహాన్ని సింగరేణి ఏరియా హాస్పిటల్కు తరలించగా ఆదివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి, కార్మిక సంఘాల నాయకులు నాగరాజు పార్థివ దేహాన్ని సందర్శించి ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు. ఇవి ముమ్మాటికి సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యపు హత్యలని మండిపడ్డారు. కార్మికులు డ్యూటీలకు వెళ్లే మార్గం గుండా హెవీ వాహనాలు నడిచేలా రోడ్డును దారి మళ్లించడం మూలంగానే ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగి కార్మికుల ప్రాణాలు గాల్లో కలవడం జరిగిందని, ఇప్పటికైనా యాజమాన్యం రోడ్డును మరో మార్గం గుండా మార్చాలని 11 ఇంగ్లాండ్ కార్మికులు పాత మార్గం గుండా వెళ్లేలా యాజమాన్యం తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇంటికి వస్తూ ఉంటే 1 ఇంగ్లాండ్ దగ్గర లారీ ఆగి నడి రోడ్డు మీద లారీ పక్క సైడ్లో నడి రోడ్డు మీద లారీ ఆగి ఉండడంతో సెకండ్ షిఫ్ట్ చేసుకొని వచ్చే కార్మికుడు ఆ లారీకి ఇండికేటర్స్ లేవు, లైటింగ్ లేదు, దీనికి ఎలాంటి ఇక్కడ లారీ ఆగిందని సెక్యూరిటీ లేకుండా లారీని బహిర్గతంగా విడిచిపెట్టడం వల్ల కార్మికుడు వచ్చి మరి ఆ లారీకి తాకి ఆయన హెల్మెట్ ఉన్నది, ఆయన ప్రికాషన్స్ బండి మీద అయితే ఏ విధంగా ఆ విధంగా ప్రికాషన్ తీసుకొస్తున్నటువంటి కార్మికుడు ఇలా నిండు ప్రాణాలు యువకుడు నిండు ప్రాణాలు చనిపోయాయి. గతంలో ఈ రోడ్ వేసేటప్పుడు కూడా సింగరేణి యాజమాన్యానికి ఆజీవన్ యాజమాన్యానికి ఆల్ యూనియన్స్ ఏఐటీస్ అన్ని యూనియన్లు కూడా మేము మెమోరాండం ఇచ్చి ఈ రోడ్డు తగదు, ఈ రోడ్డు బాగలేదు, పాత రోడ్డుని కొనసాగించాలని పలుమార్లు మెమోరాండాలు ఇచ్చి జీఎం గారికి జీఎం పరిధిలో ఎంతమందికి చెప్పినప్పటికైనా మేనేజ్మెంట్ ఓసీ5 రావడంతో ఓసీ3 రావడంతో ఈ రెండింటి మధ్యలో ఆ రెండు ఓసీల మధ్యలో రోడ్డు ఉండొద్దనే కాన్సెప్ట్ తోటి అక్కడైతేనే యాక్సిడెంట్లు అవుతాయి, ఇటైతే సేఫ్టీగా ఉంటుందని ఈ రోడ్ వేయడం జరిగింది. కార్మికులు చనిపోయినటువంటి కార్మిక కుటుంబానికి న్యాయం జరగాలి. ఇక ముందు ఇలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా సింగరేణి యాజమాన్యం చూసుకోవాలి. రాసపల్లి నాగరాజు 11 ఇంగ్లాండ్ జనరల్ మజ్దూర్ కార్మికుడు చనిపోవడాన్ని తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం దిగ్బాధ వ్యక్తం చేస్తూ, అట్లాగే మనం మొదటి నుండి కూడా చెప్తా ఉన్నాం, ఆ రహదారికి సంబంధించి ఏదైతే అది మృత్యువులాగా పనిచేస్తున్నటువంటిది, ఆ రోడ్ల మీద ఎప్పటికప్పుడు వెహికల్స్ పక్కకు పెట్టి ఒక నియంత్రించేటువంటి వాతావరణం కోల్పోగా, అట్లాగే దానికన్నా ముందు 11 ఇంగ్లాండ్ కార్మికులకు సంబంధించి మాత్రం ఒక దారి తీయాలేదని చెప్పేసి అని, పాత దారిని అదేవిధంగా కొనసాగించాలేదని చెప్పేసి అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా యాజమాన్యము మరి ఎప్పుడు ఒక వారం రోజులు బంద్ పెట్టడము, ఒక వారం రోజులు ఓపెన్ చేయడము, ఈ విధంగా చేయడం ద్వారానే ఆ దారికి సంబంధించినటువంటి వాతావరణం సరిగా లేకపోవడము, అక్కడ మట్టి పోసి దాన్ని ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పిఓ గారు అయితేనేమి, మేనేజర్ గారు అయితేనేమి, దానికి సంబంధిత సెక్యూరిటీ అంతా కూడా చూసుకోవాల్సినటువంటి పోయి మన నిజంగా చూసుకొని ఆ దారిని ఓపెన్ చేసి ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి క్లీనప్ గిట్ట చేసినట్టయితే ఇలా నాగరాజు అనేటువంటి వ్యక్తి చనిపోయేటువంటి వాడు కాదు. యువ కార్మికుడు నాగరాజు అనే జీడీకే 11 ఇంగ్లాండ్లో పనిచేస్తున్న జనరల్ మజ్దూర్ కార్మికుడు సెకండ్ షిఫ్ట్ విధులు నిర్వహించుకొని కొత్త రోడ్డు వెంబడి వస్తున్న క్రమంలో అక్కడ లారీ రిపేర్ తోటి ఉదయం 11 గంటల నుంచి నిర్లక్ష్యంతో రోడ్డు వైపే ఉండడం వల్ల ఆ లారీకి ఢీకొని చనిపోవడం జరిగింది. ఇది పూర్తిగా మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యానికి ఈ ప్రాణం బలైందని చెప్పి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా
అనేక సార్లు ఈ కొత్త రోడ్డు వల్ల అనేక మంది కార్మికులు చనిపోవడం జరిగింది. ముఖ్యంగా జీడీకే లెవెన్ ఇంక్లైన్ కార్మికులే ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పి కార్మిక సంఘాలు కార్మికులు ఆందోళన చేసినప్పటికీ పాత రోడ్డును పునరుద్ధరించి అటువైపు నుంచి తీసుకువెళ్ళాలి కార్మికులనే ఉద్దేశంతో కొన్ని రోజులు ప్రారంభించారు, మళ్ళీ కొన్ని రోజులు బంద్ చేశారు. అనేక కుంటి సాకులు చెప్తూ పాత రోడ్డును బంద్ చేయడం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగింది. జీటీకే నంబర్ 11 లైన్లో పనిచేస్తున్న రాజపల్లి నాగరాజు అనే యువ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఆ రోడ్డు మీద కోల్ ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించిన లారీలు ఆగి ఉండడం, తర్వాత అక్కడి నుంచి కూడా రోడ్డు భాగం కూడా విస్తరణ చేయాలని గతంలో కూడా జాతీయ కార్మిక సంఘాలుగా సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం BMS అనేది దాదాపు 5 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయాలని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు సింగరేణి యాజమాన్యం ప్రవర్తిస్తూ ఉన్నది. ఈ 11 లైన్ నుంచి వెళ్ళి పాత రోడ్డు ఏదైతే దానికి సమ్మె చేసి కార్మికులు సాధించుకున్నారు. అయినప్పటికీ కూడా దాన్ని మరమ్మతులు చేయడానికి కూడా డబ్బులు లేవని చెప్పేసి నేపథ్యంతో మరి ఇటువంటి విలువైన ప్రాణాలను బలిగొంటా ఉన్న సింగరేణి యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. నిన్న అర్ధరాత్రి ఏదైతే రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు రాచపల్లి నాగరాజు గారు 30 ఏళ్ల యువ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఇవాళ ఇది 100% రోడ్డు ప్రమాదాలు కావు. ఈ 6 నెలల్లో 4 యువకులు సింగరేణి కార్మికులు మరణించడం జరిగింది. ఇవి రోడ్డు ప్రమాదాల ద్వారా కాదు, మరణాలు అనేవి సింగరేణి నిర్లక్ష్యంతో వాళ్ళ హత్యలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే గతంలోనే ఏదైతే పాత రోడ్డు 5 ఇంక్లైన్ నుండి 11 ఇంక్లైన్ కార్మికులు నిత్యం ప్రయాణం చేసేటువంటి రోడ్డుని మళ్ళీ పునరుద్ధరించాలి, ఇట్లాంటి ప్రమాదాలు మరెన్నో జరుగుతాయని చెప్పి హెచ్చరించిన ఎన్ని వినతులు ఉన్నతాధికారులకు ఇచ్చినా కూడా వారు చేసేటువంటి నిర్లక్ష్యంతో ఇంకా ఎంతమందిని బలిగొంటారని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము.